అన్నమయ్య జిల్లా పీలేరు మండలం బాలుమవారిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. బాలుమవారిపల్లి వద్ద ప్రమాదవశాత్తు ఓ కారు బావిలో పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. చింతామణి నుంచి పీలేరుకు వంట పనికి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో కారు బయటకు తీశారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవివర్మ జాయిన్ అవుతున్నారు. రవివర్మ, చాలా విషాదకరం ఇలా జరగటం. అసలు ఎలా జరిగింది ప్రమాదం? ఎలా జరిగింది? ప్రస్తుతం గాయపడ్డ వారి పరిస్థితి ఏంటి? సతీష్, పీలేరు దగ్గర ఇవాళ ఉదయం అతి దారుణమైన విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రధానంగా పీలేరు నుంచి చింతామణి నుంచి పీలేరుకు వంట పని కోసం వస్తా ఉన్నారు. తిప్పారెడ్డి, సునీల్ అనే వాళ్ళిద్దరూ కాంట్రాక్ట్ వర్క్ తో మాట్లాడుకుని వంట పని కోసం మిత్రులు శివన్న, లోకేష్, గంగయ్య ముగ్గురిని కలుపుకుని మొత్తం 5గురు కారులో వస్తున్నారు. అయితే బాలపల్లి కాడగా బాలవారిపల్లి వద్ద వచ్చేసరికి కారు అదుపు తప్పి బాయిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్నటువంటి ముగ్గురు మృతి చెందారు అనమాట. శివన్న, లోకేష్, గంగలయ్య మృతి చెందారు. అలాగే సునీలును, తిప్పారెడ్డి వాళ్ళిద్దరూ అది సురక్షితంగా బయటపడ్డారు. సకాలంలో డోర్ తెరుచుకోలేని దాని వల్లనే బావిలో పడినప్పుడు డోర్ తెచ్చుకోని కారణంగానే వాళ్ళు మృతి చెందారని చెప్పేసి ప్రాథమికంగా పోలీసులు అయితే గుర్తించారు. అయితే స్థానికులు సమాచారం ఇవ్వడంతో కారును బావిలో నుంచి ట్రైన్ ద్వారా బయటికి తీయడంతో మృతదేహాన్ని తీసి హాస్పిటల్కి అయితే పీలేరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. పంచనామాలతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.